విస్పర్ ఛాలెంజ్. గట్టు ఇంకా చింకీ సోఫాలో కూర్చొని ఉంటారు. ఇంకా మాటిమాటికి డోర్ వైపు చూస్తుంటారు. బింగో కూడా వాళ్లతో పాటు కూర్చొని అలానే చూస్తుంటుంది. అప్పుడే అమ్మ అక్కడికి వచ్చి, మీ ముగ్గురు ఇలా కూర్చొని ఎవరికోసం ఎదురు చూస్తున్నారు పిల్లలు? అమ్మా, మా ఫ్రెండ్స్ అందరూ వస్తానన్నారు, అందుకే మేము వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. అవునమ్మా, నిన్న సాయంత్రం మేమందరం డిసైడ్ చేసుకున్నాము, ఇవాళ ఇంట్లోనే కూర్చొని గేమ్ ఆడుకోవాలి. అందుకే మా అందరికి బంటి చెప్పాడు డ్రాయింగ్ బుక్ పట్టుకొని ఉండమని. బంటి కోసం వెయిట్ చేస్తున్నాం. ఏంటి, మీరందరూ డ్రాయింగ్ వేసుకుంటారా, గేమ్ ఆడుకుంటారా? అది బంటి చెప్పాడమ్మా, ఎందుకంటే ఇప్పటి వరకు వాడు కూడా మాకు చెప్పలేదు. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. తెరచి చూసేసరికి గట్టు చింకీ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ బ్యాగ్ వేసుకుని రెడీగా ఉంటారు. ఇంకా వాళ్ళందరూ అంటారు, మేము వచ్చేసాం. పిల్లలందరూ లివింగ్ రూంలో కింద మ్యాట్ వేసుకుని కూర్చుంటారు. హా, ఇప్పుడు చెప్పు బంటి, నువ్వు మమ్మల్ని డ్రాయింగ్ టూల్స్ అన్నీ ఎందుకు తీసుకురమ్మన్నావు? అరే గుడ్డి, నేను నిన్న టీవీలో ఒక అద్భుతమైన గేమ్ చూశాను తెలుసా? అందులోని డ్రాయింగ్ బుక్స్ చాలా యూజ్ అవుతాయి. ఓ గేమ్ పేరు ఏంటి బంటి? విస్పర్ ఛాలెంజ్. విస్పర్ ఛాలెంజ్ అందులో ఏముంటుంది బంటి? ఇప్పుడే చెప్తాను గట్టు చింకి. ఇప్పుడు మీ ఇద్దరి దగ్గర హెడ్ ఫోన్స్ ఉన్నాయా? ఉన్నాయి, నేను ఇప్పుడే తెస్తాను. ఇప్పుడు మనందరం 2 టీమ్స్గా డివైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఓ అయితే నేను గుడ్డి ఇంకా బంటి ఒకే టీంలో ఉంటాము. గట్టు చింకి మాంటి మీరు ముగ్గురు ఒక టీంలో ఉంటారు. లేదు, ఈ మాంటీ మా టీంలో ఎందుకు? ఇప్పుడు మన దగ్గర వేరే ఆప్షన్ లేదు చింకి. హహ, ఇప్పుడు మనం టీమ్మేట్స్ కదా. ఒకవేళ నీ వల్ల మేము ఓడిపోయామంటే బాగుండదు మాంటీ. సరే, ఇప్పుడు గేమ్ రూల్స్ వినండి. నువ్వు ఇప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత నువ్వు దాన్ని ఆన్ చేయాలి. అప్పుడు నేను నీకు ఒక ఐటెం గురించి చెప్తాను, సరేనా? అప్పుడు నువ్వు ఆ ఐటెంని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీ టీం వాళ్ళకి చెప్పాలి. అప్పుడు నీ టీం వాళ్ళందరూ కలిసి 30 సెకండ్లో ఆ డ్రాయింగ్ని గీయాలి. అప్పుడు నీ టీంకి ఒక పాయింట్ వస్తుంది. అలా ఎవరైతే సరిగ్గా అర్థం చేసుకొని గీస్తారో వాళ్ళే విన్నర్స్. పిల్లలందరూ బంటి మాటలు జాగ్రత్తగా వింటారు. బంటి, మాకు అర్థమైంది, కానీ ఫస్ట్ మీ టీం టర్న్ ఉంటుంది, సరేనా? అరే అరే ఆగు, నేను ఇప్పుడే వస్తాను. చింకీ త్వరగా వెళ్ళి ఒక స్టాప్ వాచ్ తీసుకొస్తుంది. ఫ్రెండ్స్, మనం ఇందులో టైమర్ కూడా సెట్ చేద్దాం, సరేనా? ఓకే, డన్. 2 టీంలు ఎదురెదురుగా కూర్చుంటారు. వాళ్ళందరూ వాళ్ల ముందర ఆర్ట్ బుక్స్ పెట్టుకుంటారు. ముందు బంటి టీం వంతు వస్తుంది. అప్పుడు చెప్పు బంటి, మీ టీంలో ఇప్పుడు హెడ్ ఫోన్స్ ఎవరు పెట్టుకుంటారు? గుడ్డి హెడ్ ఫోన్స్ పెట్టుకుంటుంది. అప్పుడే బంటి హెడ్ ఫోన్స్ ఆన్ చేస్తాడు. అందులో చాలా పెద్ద పెద్ద పాటలు వినిపిస్తూ ఉంటాయి. పాటలు చాలా పెద్దగా వినిపిస్తున్నాయి, అసలు ఏమీ వినిపించడం లేదు ఫ్రెండ్స్. అదే కదా చెయ్యాలి. అవునా, మాకు మా వార్డు ఇవ్వగట్టు. మీ వార్డు వచ్చేసి ఫ్లవర్. ఇంకా మీ 30 సెకండ్లు ఇప్పుడు మొదలవుతాయి. ఫ్లవర్. ఓకే. బంటి గుడ్డి వైపు చూస్తూ విస్పర్ చేస్తూ ఇలా అంటాడు, ఫ్లవర్. ఏంటి, ఏమంటున్నా? ఫ్లవర్. ఓకే, అర్థమైంది. ఇప్పుడు డ్రా చేస్తా. గుడ్డి త్వరగా డ్రా చేస్తుంది. టైమర్ ఆన్ అయింది ఫ్రెండ్స్, త్వరగా చేయండి, త్వరగా చేయండి. గుడ్డి డ్రాయింగ్ అయిపోతుంది. తను అందరితో ఇలా అంటుంది, ఎదిగండి, నా డ్రాయింగ్ అయిపోయింది. కానీ గుడ్డి డ్రాయింగ్ చూసి గట్టు, చింకీ ఇంకా మాంటీ నవ్వుతారు. పర్ఫెక్ట్. సరిగ్గా డ్రా చేసావు గుడ్డి. ఓహో గుడ్డి, నువ్వు ఫ్లవర్ బదులుగా టవర్ని గీసావు. నాకు టవర్ అనే వినిపించింది బంటి. అవును, ఇప్పుడు మన వంతు. డ్రాయింగ్ ఎవరేస్తారు? ముందు నేను వేస్తాను. ఓకే చింకీ. చింకీ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటుంది. అప్పుడు బంటి గట్టుతో, గట్టు నీ వార్డు వచ్చేసి ఐస్ క్రీమ్. ఓకే. గట్టు త్వరగా చింకీ వైపు చూసి విస్పర్ చేస్తూ, ఐస్ క్రీమ్. ఓ, అర్థమైంది. చింకీ అర్థం చేసుకుని త్వరగా డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది. తను 30 సెకండ్ల లోపల చాలా బాగా ఐస్ క్రీమ్ గీసి చూపిస్తుంది. మాకు పాయింట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బంటి టీం వస్తుంది.
హరి హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాడు. చింకీ బంటితో బంటి, ఇప్పుడు నీ వర్డ్ వచ్చేసి కాసల్. ఓ, ఇదైతే చాలా హార్డ్. బంటి హరి వైపు చూస్తూ ఇలా అంటాడు. కాసల్. ఓ ఓ అర్థమైంది, కాసల్. అవును, అదే. త్వరగా డ్రా చెయ్యి. హరి క్యాజల్ డ్రా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ 30 సెకండ్లు అయిపోతుంది. అంతలోపల అతను క్యాజల్ గీయలేకపోతాడు. ఓ అరే, ఇదైతే రావడం లేదు కదా. 6, 5, 4, 3, 2, మరియు and 1. Time is up. ఇప్పుడు బంటి టీంకి పాయింట్ రాదు, ఎందుకంటే హరి డ్రాయింగ్ చేయలేకపోయాడు. ఇది చాలా హార్డ్ కాబట్టి గీయలేకపోయాడు. ఇప్పుడు మేము కూడా మీకు చాలా హార్డ్ ఇస్తాం. ఇప్పుడు మాంటీ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాడు. చాలాసేపు ఆలోచించి బంటి, హరి ఇంకా గుడ్డి గట్టుకి ఒక హార్డ్ వర్డ్ ఇస్తారు. కోబ్రా. ఏంటి? కోబ్రానా? ఇది చాలా ఇంపాసిబుల్. సరే సరే, ఇంకా మీ పార్ట్నర్కి చెప్పండి. గట్టు ఇంకా చింకీ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అప్పుడు చింకీ మాంటీ వైపు చూసి ఇలా విస్పర్ చేస్తుంది. కోబ్రా. ఏంటి? కోబ్రా. అర్థమైంది, ఇప్పుడే వేస్తాను. గట్టు ఇంకా చింకీ పూర్తి నమ్మకం ఉంది మాంటీ చాలా తప్పుగా విన్నాడు అని, అతను తప్పుడు డ్రాయింగ్ వేస్తాడని. కానీ మాంటీ మాత్రం పక్కనే ఉన్న గ్రీన్ కలర్ స్కెచ్ తీసుకుని డ్రాయింగ్ వేసి 30 సెకండ్ల లోపల పూర్తిగా చేస్తాడు. అయిపోయింది, ఇప్పుడు చూడండి. మాంటీ అందరికీ అతను వేసిన డ్రాయింగ్ చూపిస్తాడు. అందరూ అది చూసి ఆశ్చర్యపోతారు. మాంటీ నిజంగానే ఒక చిన్న కోబ్రాని గీస్తాడు. ఓ Oh my మై God. గాడ్, నువ్వు ఎంత బాగా కోబ్రాని డ్రా చేసావు మాంటీ. ఇంపాసిబుల్. ఓహ్, నేనైతే అద్భుతం చేశాను. అంటే మేము ఓడిపోయాము, మీరు గెలిచారు. యే! మాంటీ మాంటీ గెలిచింది. బింగో ఇంత ఆనందపడుతుందంటే అది కూడా ఏదో మా టీంలో ఉన్నట్టు. అయితే బింగో మన టీంలో ఎప్పటికీ ఉంటుంది. ఏమంటావు బింగో? ఇంకా ఇలా పిల్లలందరూ కలిసి విస్పర్ ఛాలెంజ్ ఆడతారు. चमकीली आंखें नौटी सी है हंसी, करते ये कुछ भी इनमें हिम्मत है सी। जूनियर समझ के तुम धोखा ना खाना, गट्टू और चिंकी को सबने है माना। इनके जलवों का पिटारा पुटुन किड्स ये हमारा, इनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा। ये जलवों का पिटारा पुटुन किड्स ये हमारा, इनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा। चलते रहते हजारों ही सवाल, साइंस हो या कल्चर हम सीखे इनके साथ। फुल जोश में मनाते ये सारे ही त्योहार, घर में हो या बाहर सब करते इनसे प्यार। कभी स्पोर्ट्स में ना हारा, टीचर्स की आंखों का तारा, देखो यारों ने पुकारा पुटुन किड्स ये हमारा। कभी स्पोर्ट्स में ना हारा, टीचर्स की आंखों का तारा, देखो यारों ने पुकारा पुटुन किड्स ये हमारा। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.